ఫ్రెండ్స్ ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఉప్మా తినాలని ఉంది నాకు, అందుకని ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాను. దానికి సంబంధించిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, టమాటా, ఉప్మా నూక, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర. ఈరోజు ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు కూడా ఉంది, అందుకే ఉప్మా చేసుకోవాలనిపించింది. సరే ఫ్రెండ్స్, ఒక బాండి పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకున్న ఉప్మా నూక ఇది ఏం చేసుకొని, ఇది మహారాష్ట్ర స్టైల్లో చేస్తున్నాను. అంటే గోధుమ నూక ఉప్మా నూక ఏం చేసుకున్న తర్వాత ఉప్మా నూక ఎగిపోయింది. ఒక దాంట్లో తీసుకున్నాము, దీంట్లో ఆయిల్ పోసుకున్నాము. నూనె కాగిపోయింది, వేసుకున్నాము. ఇలాగైతే తొందరగా అయిపోద్ది ఉప్మా. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇలా చేసుకోవచ్చు. కరివేపాకు, అల్లం, మిర్చి, ఉప్పు వేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు గుడ్బొమ్మ వేసుకుందాము. ఇప్పుడు టమాటా వేసుకుందాం. బాగా వేగనిచ్చి వేగిపోయింది. దీంట్లో ఉప్మా నూక వేసుకుందాం. అంతేనండి, స్మూత్గా ఉంటుంది ఉప్మా, తొందరగా అయిపోద్ది. ఎవరైనా వచ్చినా కూడా ఆ వేళీలు మరగాల, అది కాకుండా ముందు వేళీలు పెట్టేసుకొని ఉప్మా తయారు చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోద్ది. 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇది మహారాష్ట్రలో చేస్తారు ఉప్మా, తొందరగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఉప్మా కూడా అంటారు. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకేముంది, ఎంతో టేస్ట్ అయిన ఉప్మా తయారైపోయింది. సరి చేసుకుంటే తింటామే. ఒకసారి తినడానికి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.